ఇక మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. 2023 మేలో రెండు జాతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో దాదాపు 250 మందికి పైగా ప్రజలు మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలు దశల వారీగా తమ మద్దతు ఉపసంహరించుకున్నాయి. అదీ కాక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష పార్టీలతో పాటు సొంత పార్టీ బీజేపీలోని ఎమ్మెల్యేలు సైతం బీరేన్ సింగ్ పై ఒత్తిడి తీసుకువచ్చారు. ఇక ఫిబ్రవరి 10వ తేదీన అసెంబ్లీలో సీఎం బీరేన్ సింగ్ పై అవిశ్వాస తీర్మానం పెడతామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం న్యూఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం బీరేన్ సింగ్ సమావేశమయ్యారు. అదే రోజు సాయంత్రం ఆయన మణిపూర్ చేరుకొని తాను సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం మణిపూర్ ముఖ్యమంత్రిగా ఎవరిని నియమిస్తారంటూ ఓ చర్చ సైతం సాగింది. చివరగా రాష్ట్రపతి పాలన విధించడంపైనే కేంద్రం మొగ్గు చూపింది.